కోవూరు నియోజకవర్గంలోని డెల్టా ప్రాంత రైతులకు కీలకమైన కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 48 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. బుధవారం కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని 1000 రూపాయలు పెంచి ప్రస్తుతం 4000 అందిస్తున్నారని, దీంతో వృద్ధుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. లేగుంటపాడు పంచాయతీలో గత 20 నెలల్లో 2.59 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. జెట్టి రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అని గోపిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడికి కూడా చెప్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా ఈరోజు మీ ఎదురుగా చెప్పడం కాదు, ఎప్పుడు చెప్తుంటాను. అతనికి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి గౌరవం తెస్తాడే తప్పితే ఆ పదవి అతనికి గౌరవం కాదు అని కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి పెన్నా డెల్టా చైర్మన్ నేను ఇచ్చిన రోజు చాలా సంతోషపడ్డాను, ఒక మంచి వ్యక్తికి ఇచ్చానని చెప్పి. కానీ మన ప్రభుత్వంలో ఉన్న ఆయన శాఖకి సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా అమ్మ భలే ఆయనకి ఇచ్చావమ్మా నువ్వు పెన్నా డెల్టా చైర్మన్, ఇప్పుడు వరకు ఎవరు ఇన్నిసార్లు నా ఆఫీస్ చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వాళ్ళు లేరు, ఈయన అసలు ఇక్కడే విజయవాడలోనే ఉంటాడా, నెల్లూరు నుంచి రోజు వస్తాడా అని కూడా అడగడం జరిగింది. ఆ మాదిర ప్రతి పనికి తన పని అయినట్టు ప్రజల కోసం ఏ పని చేసినా తన కోసం పని చేసినట్టు కాకుండా ప్రజల కోసమే చేసినట్టుగా అలా తిరుగుతాడు. అందుకనే ఈరోజు మీకు ఇప్పుడే చెప్తున్నాను, అసలు ఇది యాక్చువల్గా వేరే దగ్గర మేము కనిగిరి రిజర్వాయర్ దగ్గరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటున్నాం. కానీ ఈ ఒక్క విషయం ఇప్పుడు మీకు చెప్పాలి. ఇక్కడ లేగుంటపాడులో గోపి పెన్నా డెల్టా చైర్మన్ అయిన సందర్భంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మన కనిగిరి రిజర్వాయర్ ఎన్నో సంవత్సరాల నుంచి దానికి మరమ్మతులు కానీ గేట్లు కానీ ఏవి పనిచేయకుండా నీళ్ళన్నీ లీక్ అవుతా ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే కాను పెన్నా డెల్టా చైర్మన్ అయిన తర్వాత నాకు ఆయన తెచ్చిచ్చిన నివేదికను బట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎంపీ గారు నేను తీసుకెళ్ళి ఆయన్ని అడిగిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మరమ్మతులకి ఆల్రెడీ 5 కోట్లు మనకి రిలీజ్ చేస్తున్నారు. అది కాకుండా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనిగిరి రిజర్వాయర్ కోసం 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బాగు చేసుకోవడం కోసం అది నిజంగా మన అదృష్టం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గొప్ప రిజర్వాయర్ అది కనిగిరి రిజర్వాయర్. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని అవసరాల నిమిత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అది ప్రజలకి ఎంత ఉపయోగంలోకి వస్తుందో తెలుసుకొని దానికి ఈరోజు 48 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఈరోజు మన ముఖ్యమైన కార్యక్రమం పెన్షన్. మీకు అందరికీ తెలుసు, మనం అధికారంలోకి రాకముందు ఒక 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకే ఒక్క సంతకంతో పేదల సేవలో అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఈరోజు ఇక్కడ ఉన్న అవ్వాతాతలకు 4000 చేయడం జరిగింది. దివ్యాంగులకి 3000 నుంచి 6000 చేయడం జరిగింది. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 జరిగింది. అది కూడా మనం 1వ తేదీ కల్లా ఎన్ని ఇబ్బందులున్నా, ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఎవరైనా 2 ఇవ్వాలనుకుంటారు, కానీ మనం 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు మొహంలో మనం, అది కాకుండా నాయకులు డైరెక్ట్గా పోయి పెన్షన్లు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ సమస్యలు మనం తెలుసుకొని వాళ్ళకి తదుపరి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చే విధంగా ఈ పథకాన్ని రచించడం జరిగింది. నెల రోజుల ముందు నుంచే కలెక్టర్తో సమీక్షలు జరుపుతున్నాం. గోపి, నేను, మిగతా నాయకులు అందరం, రైతు సోదరులు అందరూ కలిసి మిల్లర్లకి, రైతులకి, అధికారులకి అందరికీ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు అని చెప్పి చూసాం. కానీ ఎక్కడో ఇబ్బందులు, లారీలు ట్రాన్స్పోర్టేషన్ జరిగితే నిన్నగాక మొన్న మీకు అందరికీ తెలుసు, మనకి ఇక్కడికే ఈ గ్రామానికి ఇనమడుక్కే లేగుంటపాడు దగ్గర ఇక్కడే వచ్చి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి ఆయన సమీక్ష జరిపి
ఎట్టి పరిస్థితుల్లో లారీలు గోతాలు పంపించాలి, మిల్లర్లు రైతులకి అధికారులతో కలిసి పనిచేయాలి మిల్లర్లు అని చెప్పి, ఎక్కడ రైతు నష్టపోకూడదు, ఎందుకంటే ఇది మన పక్షపాత రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఆయన నిరూపించిపోయారు. అదేవిధంగా ఈరోజు ఎక్కడ లారీలు లేకపోయినా, ఎక్కడ గోతాలు లేకపోయినా వెంటనే నాకు కాల్ చేయమని చెప్పి కూడా మీకు అందరికీ, నేను రైతులకు అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. వెంటనే ఆఫీసర్లకి చేసి వాళ్ళు స్పందించే విధంగా కూడా మనం పనిచేసుకుంటున్నాం. అలాగే మత్స్యకార భరోసా వచ్చింది. అలాగే అన్నిటికన్నా ముందు నిన్ననే మనకి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు ఉచితం ఈ 1వ తేదీ నుంచే అవుతుంది. మరమగ్గాల వాళ్లకు 500 యూనిట్ల వరకు ఉచితం కూడా ఈ 1వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 93,000 మంది చేనేత కుటుంబాలకి లబ్ధి కలుగుతుంది దీనివల్ల. అలాగే 11,488 మరమగ్గాలకు కేంద్రాలకు ప్రయోజనం కూడా చేకూరబోతుంది. చేనేత కుటుంబాలకు నెలకు దీనివల్ల 720 రూపాయలు, ఏడాదికి 8,640 రూపాయల లెక్కన ఆదా అవబోతుంది. అలాగే మరమగ్గాల కేంద్రాల వాళ్లకు నెలకు 1800, ఏడాదికి 21,600 ఖర్చు మిగిలబోతుంది. ఈ పథకం కోసం ఏడాదికి 150 కోట్లు ప్రభుత్వం వెచ్చించబోతుంది. కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించి చేనేత కార్మికులకు ఆదాయం పెరిగేలా చూడటమే మన ప్రభుత్వ లక్షణం. ఇదే కాకుండా మన కరెంట్ బిల్లు కూడా మీరందరూ అనుకున్నారు పెంచేస్తారని, అవి ఇవి అపోహలు సృష్టించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పెంచలేదు. ఇంకా మనకి యూనిట్ కి 19 పైసలు తగ్గించారు. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా గుంతలు మయమైన ఈ రోడ్లు మనం ఈ రోజు బాగు చేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఆ రోడ్డు మనం ఇప్పుడే చెప్పారు, ఇక్కడి నుంచి మన హైవేకి వెళ్ళే రోడ్డు శాంక్షన్ అయ్యి కాంట్రాక్టర్ దగ్గర నాయకులకి బేరాలు కుదరక క్యాన్సిల్ చేశారు. ఎందుకు తెలుసు అంటే నాకు అది మన ఎంపీ గారే ₹1,00,00,000 దానికి శాంక్షన్ చేశారు ఆ రోజు. సో అది క్యాన్సిల్ అయిపోయింది. ఈ రెండు చూసి ఆయన ఆ డబ్బులు వెనకాలకు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్ శాంక్షన్ చేయించుకొని, అది కూడా గోపి ఆధ్వర్యంలో మీరు చూస్తుంటారు దాన్ని ఎంత పటిష్టంగా చేస్తున్నాడో ఆ రోడ్డు. ఎప్పటికి కూడా దాన్ని మర్చిపోలేదు. నిన్న ఎంపీ గారు కూడా ఈ దారిని పోతా చూశారు, ఇదేంటి ఇక్కడ ఈ కల్వర్ట్లు కడుతున్నారు, ఇవన్నీ కడుతున్నారు అని చెప్పి అడిగారు. అంత బాగా చేపిస్తున్నారు. అలాగే ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయి ఉంది. అది కూడా అతి త్వరలో మనం పూర్తి చేస్తాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలోనే సుమారు 2,59,06,000 రూపాయలు ఈ గ్రామం కోసం ఖర్చు పెట్టడం కూడా జరిగింది. గోపి చెప్పాడు ఇవన్నీ మా అయ్యని, కానీ మేము కూడా చాలా పెట్టాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన చెప్పారు గత 3 సంవత్సరాలు ఏం పని చేయలేకపోయామని చెప్పి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15th ఫైనాన్స్ అయితేనేమి ఇలాంటి పనులన్నీ కూడా రావడం జరిగింది. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక గొప్ప చరిత్ర ఉన్న నాయకులు. అలాగే ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ ఎప్పుడు పోటీలు లేకుండా సగము, ఇంతకు ముందు కూడా చెప్పేవాడు గోపి, సగము 2.5 సంవత్సరం ఒకరము, 2.5 సంవత్సరం ఒకరము అట్లా కాంప్రమైజ్ అవి చేస్తుంటాం ఏదైనా అని చెప్పి. సో ఇలాంటి గ్రామాలు నాయకులు ఇలాగుంటే గ్రామాలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతాయని చెప్పి నేను అనుకుంటూ, అదేవిధంగా ఈరోజు కూడా ఈ గ్రామం నుంచి ఇంతమంది నాయకులు, ఇప్పుడు సర్పంచ్ అన్న కూడా రేపుతో టైం అయిపోతుంది, కానీ వీళ్ళందరికీ టైం అయిపోయిందని ఎవరు అనుకునే నాయకులు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ కోసం తాపత్రయపడే వాళ్ళు. గోపికి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా లేగుంటిపాడులో ఉన్నానక్క అని చెప్తాడు. ఇంజనీర్లు కానీ ఎవరు కానీ గడగడ వనకాల్సిందే ఒక తప్పు చేయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు గోపిని పెన్నా డెల్టా చైర్మన్ చేశాను అని చెప్పి నాకు దానికి నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఇచ్చిన పదవికి ఆయన గౌరవం తీసుకొచ్చారు అని తప్పకుండా చేస్తామని చెప్పి, చేయకపోయినా మా సోదరుడు ఒప్పుకోడు కాబట్టి మీరు అడిగిన విధానంగా. అలాగే గుడి కూడా మనం ఆల్రెడీ పెట్టున్నాం, అది తప్పకుండా శాంక్షన్ చేస్తారని రామనారాయణ అన్న కూడా చెప్పారు. కాబట్టి ఎంపీ గారు కూడా మాట్లాడతానన్నారు నిన్న గోపి చెప్పినప్పుడు. సో తప్పకుండా ఆ గుడి కూడా శాంక్షన్ చేస్తామన్నా. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఇందాకే
అన్న చెప్పినట్టు నేను కూడా ఈ గ్రామం వియంకురాల్ని, ఈ గ్రామంలో రైతుని అన్ని. సో తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి అందరం కలిసి పాటుపడతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట ఈ గ్రామంలోనే ఈ వాటర్ ట్యాంకుకే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభించుకున్నాం. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో అంతా టెంకాయలు కొట్టేసి శంకుస్థాపన చేసేసి వదిలేసిన దాఖలాలే కానీ ఎక్కడ కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేసిన పనే లేదు. ఈ రోజు మనం ఈ గవర్నమెంట్ లో శంకుస్థాపన చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ లో పూర్తి చేసి టైం లోపల ప్రజలకి అంకితం చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ. ఈ రోజు మనం ఈ ప్రభుత్వాన్ని ఇంత గొప్పగా నడుపుకుంటున్నామంటే మీరందరు చూశారు. రాబోయే రోజుల్లో ఇందాకే చెప్పాడు గోపి, ఈ స్కూల్ కూడా మనం బాగు చేపిస్తాం అక్క అని. మన విద్యాశాఖ మంత్రి, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు స్కూల్స్ లో అంతా సంస్కరణ తీసుకొచ్చారు. మనం కూడా రేపు రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ని మరమ్మతులు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకురాబోతున్నాం. అలాగే మీకు ఇందాకే చెప్పినట్టు మన పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల అభివృద్ధి కోసం ఆయన మనకి ఇప్పుడే జల్ జీవన్ మిషన్ కింద కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 22 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అభివృద్ధులు మనం చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలలే అయినా కూడా ఎన్నో కార్యక్రమాలు 1-2 అని కాకుండా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పేదల సేవలో నాయకులు గడపాలి అని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనం అందరం కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ గ్రామంలో 2022 నుంచి 26 వరకు ఏమేమి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ నిర్వహించిందో చెప్పారు. కాకపోతే వారు చెప్పినటువంటి నిధులన్నీ కూడా ఎక్కువ కూడా గ్రామ పంచాయతీ నిధులు. గత ప్రభుత్వంలో 14 ఆర్థిక సంఘం నిధుల్ని ప్రభుత్వం కేంద్రం కేటాయించినప్పటికీ కూడా గ్రామాలకి ఎక్కడికి కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 15 ఆర్థిక సంఘం నిధుల నుంచే కేటాయింపులు జరిగాయి. దానివల్ల అభివృద్ధి ఎక్కువ సాధ్యమైంది. ఎమ్మెల్యే గారు కూడా కొన్ని నిధులు ఇచ్చారు. కాకపోతే ఇక్కడ నాయకులు లేకుంటే వాడికి అన్నీ ఏమైనా ఇచ్చేసాము అనుకుంటారేమో, కానీ మా ఎక్కువ కూడా గ్రామ పంచాయతీ నిధులే ఇవన్నీ కూడా. కాకపోతే అపోహలు వద్దు. మా గ్రామ పంచాయతీలు ఇప్పటికి కూడా ఒక 15 లక్షల రూపాయల నిధులు ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఏదైనా మ్యాచింగ్ గ్రాంట్ వస్తుందేమో కేంద్రం నుంచి, వాటితో కూడా కొన్ని డ్రైన్స్ నిర్మాణం చేయాలని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అది కాకుండా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను. 3వ తారీఖు సాయంత్రానికి ఈ ఒక పాలకవర్గానికి పూర్తయిపోద్ది. పాలకవర్గం ఇది తర్వాత నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఈ గ్రామ పంచాయతీ నడుస్తుంది. ప్రజలందరూ కూడా చెత్త విషయంలో వీరందరూ కూడా గ్రామ పంచాయతీ సహకరించాలి. నేను ఈ సంవత్సర కాలంలో కొంత మా సర్పంచి ఉదారంగా ఉన్నట్టున్నాడు అందరితో. ఎక్కడ పడితే అక్కడ పోసేస్తున్నారు చెత్త. మళ్ళీ ప్రతి ఇంటికి చెత్త బండి వచ్చినప్పుడు మాత్రం పెట్టాలి, డబ్బాలు పెట్టుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో అసలు సిబ్బంది దొరికే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని ప్రత్యేక అధికారులకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.